మన వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. నూతన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముఖ్య అతిథిగా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. పూర్ణ మార్కెట్ స్థానిక శ్రీకాంత్ థియేటర్ లో నూతన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ 8వ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక వ్యవస్థాపక అధ్యక్షుల ఎంవీఆర్ఎన్ రాజు అధ్యక్షతన, నూతన అధ్యక్షులుగా మట్ట లోకేష్ కుమార్, కార్యదర్శిగా చెల్ల నూకరాజు, ఉపాధ్యక్షులుగా సూరి నాగరాజు మరియు వివిధ కార్యదర్శులు, వివిధ సలహాదారులు, వివిధ కమిటీ మెంబర్లు సుమారుగా 50 మంది కార్యవర్గంతో ప్రమాణ కార్యక్రమం జరిగినది. అధ్యక్షులు మాట్లాడుతూ మునుముందు చేయు కార్యక్రమాలలో అందరినీ కలుపుకుంటూ అందరి మన్ననలు పొందుతానని తెలిపారు. నూతన కార్యదర్శి మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షుల వారికి అందరికీ అందుబాటులో ఉంటూ తనకి వచ్చిన పదవికి న్యాయం చేస్తానని తెలియపరిచారు. నూతన ఉపాధ్యక్షులు సూరి నాగరాజు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో అధ్యక్ష కార్యదర్శులు నాకిచ్చిన పదవికి న్యాయం చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్గనైజేషన్ చేయుటకు సహకరించిన సభ్యులందరికీ, నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ వచ్చి నూతన కార్యవర్గం శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత రిస్కీ జాబ్ చేస్తూ వినోదాలను స్థిరస్థాయిగా ఉండేటట్లు తీస్తున్న ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ భద్రత మేరకు చిన్న ఇన్సూరెన్స్లు చేయించుకోవాలని తెలియపరిచారు. అలాగే ఈ వేదికను అలంకరించిన శ్రీ గంట్ల శ్రీనిబాబు గారు, బాబారెడ్డి గారికి, కేకే ప్రసాద్ గారికి, గంగాధర్ గారికి, శ్రీరామమూర్తి గారికి, గాజువాక ప్రెసిడెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. జరిగినటువంటి లోకేష్ గారికి, నోబలేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సంఘం మీ మీద చాలా బాధ్యత పెట్టింది కాబట్టి ఈ సంఘాన్ని బాగా ప్రతిష్టంగా చేస్తూ, అలాగే మీ సభ్యులందరూ కూడా కష్టాలు సుఖాలు అండగా ఉండే విధంగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుమారు 1400 మంది అంటే మీ మీద ఆధారపడి చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మీ నిత్యం కూడా కొంచెం రిస్కీ జాబ్ ఉంది. మన ఫోటోలు తీస్తున్నప్పుడు కానీ లేకపోతే మనం పరిగెడతారు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ చిన్న చిన్న
బైకుల మీద స్కిడ్ అయినా అదే ప్రాబ్లం అయినా కూడా ఎవరితో ఒకటి టైం పెట్టుకుని అందరూ కలిసి చేసుకుంటే 500 మహా అంటే 1000 రూపాయలు ఉంది అంతే ఇయర్లీ. సో ఒక గ్రూప్ రిజల్ట్ చేసుకుని చాలా మంచిగా మన ఫ్యామిలీ కానీ మనకు కానీ చాలా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు మా వంతు ఆర్గనైజ్ కూడా అందిస్తాం. అలాగే మీ సభ్యులు అందరూ కూడా కష్ట సుఖాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన స్ట్రాంగ్గా ఉంటే మన కుటుంబ సభ్యులకు అండగా నిలబడవచ్చు. సో ఆ విధంగా ఈ సంఘాన్ని బలపరిచి ఇప్పుడు చెప్తారు 83 నుంచి రాజుగారు వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి ఇంకా మొత్తం చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వేదిక మీద. వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని దూరం నడిపించి ఒక టైంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం. అందరూ కూడా తెలిసి ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ మన పాత రోజులు త్వరలో వస్తాయి. ఎందుకంటే ఏం చేసుకున్నా కూడా ప్రొఫెషనల్ ఈ యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్నికల్గా కొంచెం బాగా అప్పుడప్పుడు మీటింగులు సమావేశాలు పెట్టి ఇంకా టెక్నికల్గా పోటీ ప్రపంచం తట్టుకోవడానికి టెక్నికల్ ఏ విధంగా ఇంకా వాళ్ళకి ప్రొఫెషనల్గా తయారు చేయడానికి కొంచెం కోచింగ్ ఇస్తూ ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా తయారు చేసే విధంగా కూడా ఈ సంఘం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ అద్భుతంగా ఉండాలి. 26 అనేది అందరికీ కలిసి వస్తుందని నిర్ణయం ఎవరో చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. అందరూ కూడా ఆశీర్వాదం కావాలని మరి మన అందరి తరఫున కోరుతున్నాం. మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు, జనసేన పార్టీ నాయకులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, అలాగే మన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మన జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే అతి ఎక్కువ ఓట్ల మెజార్టీని కట్టబెట్టి పవన్ కళ్యాణ్ గారిని సైతం వంశీకి ఎంత మెజార్టీ వచ్చిందా అని చెప్పి క్వశ్చన్ చేశారు. నాకే ఎక్కువ వచ్చింది అనుకున్నాను, నాకంటే వంశీ గారికి ఎక్కువ వచ్చింది, గ్రేట్ వంశీ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. ఎప్పుడు కూడా మనం ఎన్ని ఫంక్షన్లు ఉన్నా అలా రోజుకు 10-12 వంశీ గారు హాజరవుతూ ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా డిస్కరేజ్ చేయాలి. మరి ఈరోజు మనం ఎంత 5 గంటలకు అనుకున్నప్పటికి కూడా మన కోసం ఆయన ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ మనం అందరం ఫోన్ చేసిన తర్వాత సార్ మేము సిద్ధంగా ఉన్నాం మీరు రండి అంటే మరి అప్పుడు ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా అభినందనీయం. ఇలాగే ప్రతి కార్యక్రమానికి కూడా మన సభ్యులందరూ ఆనందోత్సాహాలతో చక్కగా హాజరై ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం. ఈరోజు ఎన్నికల్లో ఎనామినస్గా గెలిచాం. అలాగే నేను ప్రెసిడెంట్గా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క ఎన్నికకి కారణమైన అడ్వైజర్ కమిటీ అండ్ మన ఫోటోగ్రాఫర్ సభ్యులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇక మీదట ఇది ఇచ్చి నాకు 3 సంవత్సరాలు ఇచ్చారు ఈ పదవి కాలం. ఈ 3 సంవత్సరాల పాటు సభ్యులందరికీ కూడా చేరువుగా ఉండి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ హెల్త్ అండ్ మన అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసి అందులో అందరికీ కూడా చోదరుడు వాదుడుగా ఉండి నేను పూర్తి చేస్తాను కోరుకుంటున్నాను. ఏకగ్రంగా ఎన్నికయ్యారు కదా, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఎవరు కూడా అంటే నా మీద నమ్మకంతో ఎవరు కూడా నా మీద నామినేషన్ వేయకుండా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరికీ కూడా నా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీకి, ప్రస్తుత లాస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీకి అందరికీ కూడా నేను పాదాభివందనాలు చేస్తున్నాను. ఎనిమిదవ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్న మా కుటుంబ సభ్యులు అయినటువంటి 1400 ప్రతి ఫోటోగ్రాఫర్లకి కూడా అందరికీ పాదాభివందన చేస్తున్నాను. అది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే నా మీద ఎంతో బాధ్యత ఉందనేసి నేను గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా ఏ టైం అయినా ఏ రాత్రి అయినా పగలైనా ఏ టైం అయినా కూడా నా సేవలు కంపల్సరీ అందిస్తానని, అలాగే నాతో పాటు ఉన్న
మా కమిటీ కార్యవర్గ సభ్యులు అందరినీ కలుపుకొని నేను ముందుకు వెళ్తానని, ఎవరికి కష్టం వచ్చినా సరే మా ప్రెసిడెంట్ గారికి ఏ టైమైనా ఆయన ఏ టైం పిలిచినా నన్ను ఏ టైం పిలిచినా సరే మేమందరం కలిసి ఎటువంటి పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పాదావందనం చేస్తూ సెలవు తీసుకుంటాం. అడ్వైజరీ టీం ఈ 8వ అధ్యక్ష కార్యదర్శి ఎన్నిక దగ్గరుండి జరిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కొత్తగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు లెజెండరీ పర్సన్స్ ఇద్దరు కూడా చాలా చక్కగా వర్క్ చేస్తారు. వారి మీద నమ్మకంతో ఎవరు కూడా నామినేషన్ వేయకుండా ప్రతి ఒక్కరు కూడా 450 మంది 500 మంది వరకు ఆ రోజు వచ్చి ప్రతి ఒక్కరికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారని మీ మీద నమ్మకంతో మేము అందరం ఉన్నామని చెప్పి వాళ్ళందరూ తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా కుటుంబ సభ్యులు, మా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ మా ఇంట్లో మనిషి మీరు అందరూ అని చెప్పి మమ్మల్ని వారు ముందుండి నడిపించినందుకు ప్రతి ఒక్క పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నాకు ఈరోజు ఉపాధ్యక్షుడిగా ఒక పదవిని ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారు శ్రీ మట్టా లోకేష్ కుమార్ గారికి, అలాగే కార్యదర్శి శ్రీ చల్లా నూకరాజ్ గారికి నా తరపున వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. పుస్తకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.